ముందుగా అందరికి జై తెలంగాణ, జై భీమ్. సో మనం ఫస్ట్ లీగాలిటీ ఇల్లీగాలిటీ కంటే ముందు ఒక విషయం మర్చిపోతున్నాం. అసలు ఈ భూమి ఏర్పడ్డది ముందుగా ఆ వృక్షాలు, అక్కడ ఉన్నటువంటి జీవులు, దాని తర్వాతనే మనుషులు రావడం జరిగింది. దాని తర్వాత మనుషులు వచ్చిన తర్వాత ఇది లా, ఇది రూల్స్ అని చెప్పేసి మనం డిక్టేట్ చేసుకుంటూ మనం ఈ పర్యావరణాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనే పేరుతోటి ఎన్విరాన్మెంట్ ని నాశనం చేసుకుంటా నేడు ఢిల్లీ లాంటి ప్రాంతాలు అయితే కంప్లీట్ గా మెట్రోపాలిటన్ సిటీస్, ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్ వింటర్ సీజన్ వస్తే అసలు పీల్చడానికి కూడా అక్కడ వాయువు లేదు. లంగ్స్ పేషెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఆస్తమా పేషెంట్స్ కానీ హాస్పిటల్కి పోతున్నారు. దట్ ఈస్ రైట్ నౌ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ఢిల్లీ. దాని లెక్కనే హైదరాబాద్ ని చెయ్యాలి. డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఇది మాత్రమే డెవలప్మెంట్ అంటే అట్లాంటిది డెవలప్మెంట్ కాదు. నేడు విజనరీ లీడర్స్ అంటే ఎన్విరాన్మెంట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని నడుచుకునేటోళ్ళే విజనరీ లీడర్స్. మరి ఇప్పుడు లీగాలిటీ కిందికి వస్తే ఫస్ట్ ఆ భూమి నాదా నీదా అని అంటే ఫస్ట్ చెందిన భూమి అది చెట్లది, ఫస్ట్ చెందిన భూమి అది పక్షులది, పశువులది, అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులది. దాని తర్వాత ఇప్పుడు లీగాలిటీ కిందికి వస్తే అది హెచ్సియు భూమియా లేకపోతే అది ప్రభుత్వ భూమి అని అంటే భూమి మొత్తం కూడా 100% ప్రభుత్వానిదే లీగల్ గా చెప్తే. అది ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కూడా, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, 100% ఆ భూమి మొత్తం కూడా ప్రభుత్వానిదే. కానీ మీరు ఒకనాడు 1975లో ప్రెసిడెంట్ గెజెట్ తోటి ఆ 2500 ఎకరాల భూమిని ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ గారే హెచ్సియు ల్యాండ్స్ కింద ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ల్యాండ్స్ కింద ఇవ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆ 2500 భూమి ఏడిగిపోయింది? ఇప్పుడు 300 భూమి, 400 ఎకరాల భూమి అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి మిగిలిన 2100 భూమి ఏమైపోయింది? నేటికి కూడా మధ్యలో ఎన్నో ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఆ 2500 ఎకరాల అయితే ఉషా గారు ఇప్పుడు చెప్తున్నారు ఆనాటి వైస్ ఛాన్సలర్ ఉషా గారు ఒకసారి ఒక పాయింట్ వినాలి. ఉషా గారు ఒక పాయింట్ వినాలి. కూడా ఓన్లీ అకాడమిక్ పర్పసెస్ కోసం యూజ్ చేయాలి అని అన్నారు. అయినప్పటికీ కూడా నాన్ అకాడమిక్ పర్పసెస్ లైక్ ఎంఆర్ఓ ఆఫీస్ అట్లాంటి చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటి వరకు ఈ లీగాలిటీగా ఏది ప్రభుత్వ భూమి, పేపర్ల మీద ప్రభుత్వ భూమే, కానీ ప్రెసిడెంట్ గెజెట్ ప్రకారం ఆ భూమి చెందాల్సిన ఆ భూమి ఎవరికి చెందాలి? హెచ్సియు స్టూడెంట్స్ కి చెందాలి. అదే విధంగా ఇప్పుడు అంటున్నారు కదా ఇది మొత్తం బీఆర్ఎస్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అసలు అడుగు కూడా పెట్టలేదు ఈ విధంగా అంటారని చెప్పేసి. హైడ్రా చేసింది కూడా దాంట్లో కూడా బీఆర్ఎస్ చేస్తుంది. ఎక్కడ జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కూడా, అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా కొన్ని 100 ఎకరాలు కాంగ్రెస్ పార్టీ అట్లా వచ్చిందో రాలేదో అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. దామగుండం అదే విధంగా కొన్ని లక్షల చెట్లని నరికేసి చేసిళ్ళు, నరికేసి టౌన్షిప్ వేసిళ్ళు. డెవలప్మెంట్ అంటే ఆ 400 ఎకరాల భూమే దొరికిందా? అక్కడ ఉండే స్టూడెంట్స్ ఎవరు కూడా పర్మనెంట్ కాదు, ఎవ్రీవన్ ఇస్ టెంపరరీ. కానీ స్వచ్ఛందంగా కల్మషం లేని కోసం మనకు వచ్చే తరం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ భూమి ఏ ఒక్క స్టూడెంట్ కి కూడా చెందదు. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉద్యమం? మళ్ళా అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి. బీఆర్ఎస్ వాళ్ళే చేస్తే మొత్తం దేశం అంతా ఎందుకు మాట్లాడుతుంది? బీఆర్ఎస్ వాళ్ళే చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు అక్షంతలు వేస్తుంది? రాత్రికి రాత్రే మరి బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారు అంటే మరి రాత్రికి రాత్రి దొంగల లెక్క ఎందుకు పోయి 400 ఎకరాల భూమిని 100 జేసీబీలను తీసుకొని పోయి మొత్తం ధ్వంసం చేయాలి? మరి అది నిజంగా లీగల్ గానే మీరు చేయాలి అని అంటే పోయి కొబ్బరికాయ కొట్టేసి మంచిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అని చేయొచ్చు కదా. చేసే దమ్ము లేదు. డెవలప్మెంట్ కోసమే అని అంటే ఆల్రెడీ 15,000 ఎకరాల భూమి, 30,000 ఎకరాల భూమి అని ఉంటుంది ఫ్యూచర్ సిటీ కోసం కేటాయించింది. మరి అక్కడ చెయ్యొచ్చు కదా. నాగార్జున సాగర్, శ్రీశైలం అక్కడికి వెళ్లే తోవలో విత్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అక్కడ చెయ్యొచ్చు కదా. మరి అక్కడ చేయకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తోటి ఉన్నటువంటి చేయకుండా ఎక్కడైతే ప్రొటెక్టెడ్ స్పీషీస్ ఉన్నాయో, డీర్స్, ప్రొటెక్టెడ్ స్పీషీస్ లైక్ స్టార్ టార్టాయిస్, ఈ విధంగా అక్కడ వన్య ప్రాణులు, ఇంకా స్నేక్స్ లైక్ అనకొండ, ఇవన్నీ ఉన్న ప్లేస్ ని మొత్తం కూడా ధ్వంసం చేస్తుంటే వాటికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అవి ఏడుస్తున్నాయి. కానీ ఏడ్చినా కూడా ఆ కోసలు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టట్లేదు. మళ్ళీ ఏమంటారు, ఇదంతా చేసేది బీఆర్ఎస్ అని అంటారు.